కాకినాడ శ్రీపీఠం ఐశ్వర్యాంబిక ఆలయ ప్రాంగణంలో స్వామి పరిపూర్ణానంద స్వామీజీ ఆధ్వర్యంలో 5వ రోజు మహాశక్తి యాగానికి వేలాది మంది మహిళా భక్తులు హాజరయ్యారు. అంగరంగ వైభవంగా కుంకుమార్చనలో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 5వ రోజు వేడుకలలో భాగంగా అయోధ్య నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన శ్రీరాముని బంగారు పాదుకలు, బంగారు ధనుష్, శ్రీరామ్ బంగారు ఉత్సవ విగ్రహం దర్శించుకోవడంతో ఈ కమనీయ దృశ్యాన్ని తిలకించి భక్తి పారివేశంతో భక్తులు మునిగి తేలారు. అనంతరం స్వామీజీ పరిపూర్ణానంద ఏర్పాటు చేసిన అన్నదాన వితరణ కార్యక్రమంలో సుమారు 50,000 మంది భక్తులు పాల్గొన్నారు. అది లలిత నా దగ్గర బాగా నేర్చుకుని అమ్మవారితో కనెక్ట్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తాను. ఎంతమంది నేర్చుకోవాలనుకున్నారు పూర్తిగా శ్రద్ధతో? సరే, కాబట్టి అమ్మవారి యొక్క అష్టమి నాడు మనం చేయబోయేటువంటి ఆ విరాట్ రూపం, ఆ విరాట్ పారాయణం భూమికి అద్భుతమైన శాంతిని ఇవ్వాలి. ఇప్పుడు కాకినాడ మన శ్రీపీఠము తప్ప మిగతా అటు ఇటు విపరీతమైనటువంటి వర్షాలు. ఈ ఏమిటి విచిత్రం? పైనంతా మబ్బుంది, ఏముంటుంది, ఒక చుక్క ఉంటుంది. దయచేసి ఉక్క అని మాత్రం అనకండి. ఈ వారం రోజులు ఉక్క అనకండి. నేను మొన్న 2-3 రోజులు ఉక్క అన్నాం, చుక్కలు పడ్డాయి. ఇది మనకు ఉక్క వద్దు, చుక్క వద్దు. హాయిగా ఉందా ఇప్పుడు? మీకు బాగానే ఉంది కదా. ఎందుకంటే ఏసీ పెట్టినట్టుంది ఆవిడ హాయిగా. మన ప్రార్థన వినింది ఆవిడ. కాబట్టి మనందరం ప్రశాంతంగా 5 రోజులు పూర్తయింది. ఇంకెన్ని రోజులు ఉంది? ఈరోజు 26, 27, 28, 29, 30, 1, 2, 3, ఇంక7 రోజులు ఉంది. కాబట్టి సరిగ్గా మనం వచ్చే శుక్రవారానికి దగ్గరికి వచ్చేస్తాం. పూర్తిగా వచ్చే శుక్రవారమే మనకు పూర్తి. ఆ రోజే వెంకటేశ్వర స్వామి యొక్క అలంకరణ. రాబోయే గురువారం మనకు పూర్ణాహుతి, దసరా. ఆ రోజు మీ అందరికి గుర్తుంది కదా, ఆ రోజు పూర్ణాహుతికి ఏం తేవాలో. ఇది బూరంటే మీరు బోండాలాగా లేకుండా చిన్నది నేరేడుకాయ కానీ ఇంకంతకంటే కొద్దిగా పెద్దది. నేరేడు పండు తెలుసు కదా, నేరేడు పండు కంటే కొద్దిగా పెద్దది, అంతే. అది ఎలా చేయాలో మీ ఇష్టం, మీకు తెలుసు. గీకి పెట్టాలన్నా పాకి పెట్టాలన్నా మీకు బాగా తెలుసు, మీకేం చెప్పక్కర్లేదు. ఏదైనా గోకి పెట్టాలన్నా, లేదు గీకి పెట్టాలన్నా, లేదు బాగా పాకి పెట్టాలన్నా మీకు తెలుసు. కాబట్టి అవి ఎందుకంటే మీరు తెచ్చిన ప్రతి వస్తువు అక్కడ మహానివేదన కాదు. కాబట్టి ఆ పూర్ణాహుతికి మీరు తెచ్చేటప్పుడు మీరు ఆ బూరెలు చిన్నవి వేసి తీసుకెళ్ళండి. అలాగే ఇప్పుడు మనం ఖడ్గమాల ప్రారంభించుకుందాం. ఓం హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరదారిణీం వరసుధాధోతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం